నమస్కారం. మొన్న 13వ తారీఖున జరిగిన ఎన్నికల్లో జగనన్నకి మద్దతుగా నిలిచిన ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు తండోపతండాలుగా తరలి వచ్చి ఉదయం నుంచే క్యూ లైన్లో నిల్చొని జగనన్నకి మద్దతు తెలియజేసి ఓట్లు వేశారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మేము ముందు నుంచి కూడా చెప్తూ ఉన్నాం, 2019లో జగనన్న హిస్టరీ క్రియేట్ చేశాడు, 2024 ఎన్నికల్లో దాన్ని రిపీట్ చేయబోతున్నాడని. అది ఖచ్చితంగా నిజమని నిరూపించేట్టుగా ఈరోజు ఎన్నికలు జరిగాయి. అసలు ఓటింగ్ సరళిని చూస్తూ ఉంటే ఉదయానికే వచ్చేసి మహిళలు, వృద్ధులు వీళ్ళందరూ ఎక్కువగా జగనన్న ప్రభుత్వంలో లబ్ధి పొంది ఉన్నారు. కాబట్టి ఇలాంటి ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి, మేము మద్దతు తెలియజేయాలి అనే విషయాన్ని ఓటు ద్వారా ప్రూవ్ చేసుకోవాలి అనేసి వాళ్ళు తాపత్రయపడుతూ ఓటు వేయడం జరిగింది. అది క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు తీసుకుంటే 152 ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో, 22 ఎంపీ నియోజకవర్గాల్లో మహిళలే ఎక్కువగా ఓటింగ్లో పార్టిసిపేట్ చేశారు. అంటే మహిళల మద్దతు ఈ మహిళా పక్షపాత ముఖ్యమంత్రికి ఎంతగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక 87% కుటుంబాలకి మేలు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా డిసైడ్ అయిపోయారు, ఇలాంటి ముఖ్యమంత్రిని మేము కాపాడుకోవాలి, ఇలాంటి ముఖ్యమంత్రికి అండగా నిలబడాలి, ఇలాంటి ముఖ్యమంత్రిని మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవాలంటే దానికి మాకున్న ఒకే ఒక ఆయుధం ఓటు అనే విషయాన్ని ప్రజలు గమనించారు. కాబట్టి ఈరోజు ఓటుకి పోటెత్తి ఓటింగ్ శాతం కూడా ఈరోజు పెరిగిన పరిస్థితి మనం చూసాము. అలాగే తీసుకుంటే జగనన్న ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా మహిళల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి ఎంతగానో కృషి చేశారు. మహిళల రక్షణ కోసం పెద్దపీట వేస్తూ తన పరిపాలన సాగించిన విషయం చూశారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఒక అన్నలా, ఒక తమ్ముళ్ళలా, ఒక కొడుకులా జగనన్నని భావించి జగనన్నని ప్రభుత్వాన్ని మళ్ళీ కొనసాగించుకోవాలని బలంగా నమ్ముతూ ఈరోజు ఓటు వేయడం జరిగింది. అసలు జగనన్న సునామీ సృష్టించబోతూ ఉన్నారు. ఒక ప్రభంజనం ఎలా ఉంటుందో దాన్ని జూన్ 4వ తేదీన జరిగే కౌంటింగ్లో మనం చూడబోతూ ఉన్నాము. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారు, ఓటమి పాలైపోవడం ఖాయం అనే విషయం అర్థమైపోయింది. అసలు జూన్ 4న ఎన్నికలు ఫలితాలు ఎలా ఉంటాయంటే జగనన్న విజయాన్ని దేశం మొత్తం శబాష్ అనిపించేట్టుగా ఉంటుంది. ఖచ్చితంగా అంత చక్కగా ప్రజలు జగనన్నకు మద్దతు తెలియజేయడం జరిగింది. అలాగే తీసుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు అయితే అబద్ధ హామీలు ఇచ్చారు, కూటమి కట్టారు. అలాగే పురంధరేశ్వరి గారితో కలిపి ఎస్పీలను మార్చారు, అధికారులను మార్చారు ఎలక్షన్ కమిషన్తో చెప్పి. అలాగే వాళ్ళ ఎల్లో మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేయడం జరిగింది, వాళ్ళ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయడం జరిగింది. ఎన్ని చేసినా కూడా ప్రజలైతే మాత్రం జగనన్న వెనకే ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఎవరు ఓట్లు వేయని పరిస్థితి, ఈ కూటమికి ఎవరు ఓట్లు వేయని పరిస్థితి. వన్ సైడ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు. సో అసహనానికి గురైపోతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కూటమి నాయకులు కానీ. ఒక ఫ్రస్ట్రేషన్, ఎలాగూ కూటమి ఓడిపోతుంది అనే విషయం అర్థమైపోయి ఇన్ని చేసినా కూడా గెలవట్లేదు అనే విషయం కూటమి మనుషులకి, వాళ్ళ కార్యకర్తలకి అర్థమైపోయి దాడులకి పురుగొల్పుతూ ఉన్నారు. అసలు ఎంత ఘోరం అంటే మొన్న చూసాం నర్సీపట్నంలో ఒక మహిళ మీద దాడి చేయడం, అలాగే కృష్ణా జిల్లాలో, అలాగే పల్నాడు జిల్లాలో. అంటే ఇలాంటి దాడులకి పురుగొల్పుతూ వాళ్ళ అక్కసని, వాళ్ళ బాధని ప్రజల మీద, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన ప్రజల మీద తీర్చుకుంటూ ఉన్నారు. అసలు ఇది చాలా దారుణం, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అసలు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేదా అన్నట్టుగా వీళ్ళ ప్రవర్తన ఉంది. వాళ్ళు అధికారులు మార్చుకున్నారు, వాళ్ళ సపోర్ట్తో ఎన్నో దౌర్జన్యాలు గురి చేయడం జరిగింది. అంటే ఇప్పుడు అంటే ఎలక్షన్ కోడ్ ఉంది, ఎన్నికల కమిషన్ అధికారంలో ఉంది. కాబట్టి ఈ టైంలో ఏమైనా చేసేద్దాం, ప్రజల మీద ఏ దాడులైనా చేసేద్దాం అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రజలు చూస్తూ ఊరుకోరు అనే విషయం గమనించాల్సిందిగా కోరుతున్నాను. మీరు అప్పుడు అధికారంలో ఉండేప్పుడు సరైన పరిపాలన ఇవ్వలేదు కాబట్టే ప్రజలు 19లో మీకు బుద్ధి చెప్పడం జరిగింది. ఈ 24 ఎన్నికల్లో కూడా మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పారు. అసలు తెలుగుదేశం పార్టీ అంటే
టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీలా లేదు. ఈరోజు ప్రజల మీద ఈ దాడులను చూస్తూ ఉంటే తెలుగు డెకాయిడ్స్ పార్టీలా ఉంది అనేసి ప్రజలు అనుకుంటూ ఉన్నారు. ఒక టీడీపీ అంటే తెలుగు దండుపాల్యం పార్టీలా దాడులు చేస్తూ ఉన్నారు. అలాగే టీడీపీ అంటే తెలుగు దుశ్శాసనల పార్టీలా మహిళల మీద దాడి చేస్తూ ఉన్నారు. టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీలా మహిళల తాలూకా బంగారు ఆభరణాలు కూడా ఈ దాడుల్లో దోచేసుకుంటూ ఉన్న పరిస్థితి చూసాం. ఒక టీడీపీ అంటే తెలుగు దుర్మార్గుల పార్టీలా ఈరోజు బిహేవ్ చేస్తూ చాలా దుర్మార్గంగా వృద్ధుల మీద కూడా దాడులు చేసే పరిస్థితి మనం చూసాము. అలాగే టీడీపీ అంటే టెర్రరిస్ట్ డెకాయిడ్ పార్టీలా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల మీద చాలా దారుణంగా దాడులు చేస్తూ ఉన్నారు. మేము చాలా తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాము. అసలు మీ ఇళ్లలో ఆడవాళ్ళు ఉండరా? ఇలాంటి పనులే కానీ వాళ్ళ మీద జరిగితే మీరు సహించగలరా? మీ అక్క చెల్లెమ్మలకు కనుక ఇలాంటివి జరిగితే ఇది చాలా దారుణం కాదా? ఇప్పుడు తీసుకోండి, నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడు గారి అనుచరులు ఆమె ధర్మసాగరం, నర్సీపట్నం మండలంలో ధర్మసాగరము గ్రామంలో పాలమూరు రాజకుమారి అనే మహిళ, ఆమె వాలంటీర్గా పనిచేసి ఆమె రిజైన్ చేసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసింది. జగనన్న వల్ల మేలు పొందింది కాబట్టి సపోర్ట్ చేసింది. అందులో తప్పేముంది? ఇది ప్రజాస్వామ్య దేశం. నచ్చిన పార్టీకి సపోర్ట్ చేసుకోవచ్చు, నచ్చిన వాళ్ళకు ఓటేసుకోవచ్చు. అర్ధరాత్రి ఒంటరి మహిళ మీద ఇంట్లో జ్వరబడి జుట్టు పట్టుకొని ఈడ్చి చెప్పలేని ప్రదేశాల్లో తంతు ఆమెకి ఎంతో బాధించి దుర్మార్గంగా బిహేవ్ చేశారు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఓటమి భయం పట్టుకున్న పరిస్థితి మనం చూసాం. అలాగే అడ్డొచ్చింది ఒక వృద్ధ మహిళ, ఆమె చెవిలోవి కూడా లాగేసుకొని ఆమె మీద కూడా దాడి చేయడం జరిగింది. అసలు ఇది ఎంతవరకు సమంజసం? అయ్యన్న పాత్రుడు గారు, మీకు ఒకటే చెప్తూ ఉన్నాను, మీకు ఎలాగూ మహిళలంటే గౌరవం లేదు. ఎప్పుడూ మహిళల గురించి చాలా అసభ్యంగా మాట్లాడుతూ ఉన్నారు మీరు. అలాంటి వ్యక్తులు మీ అనుచరులకు అదే సందేశాన్ని ఇస్తూ ఉన్నారా? మరి మీ ఇంట్లో ఆడవాళ్ళు కూడా ప్రచారం చేశారు కదా, మరి వాళ్ళ మీద కూడా ఎలాంటి దాడులు చేయమన్నా మీరు మెసేజ్ ఇస్తూ ఉన్నారు. ఎందుకు మీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో కూడా ఆడవాళ్ళు ప్రచారం చేశారు కదా, మరి వాళ్ళ మీద కూడా ఎలాంటి దాడులు చేయండి అని మీరు మెసేజ్ ఇస్తూ ఉన్నారా? ఎలాంటి సందేశాన్ని మీ అనుచరులకి ప్రజలకి మీరు ఇస్తూ ఉన్నారా అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు ఇది ప్రజాస్వామ్య దేశం. అసలు మీరు, నేను చూశాను చాలాసార్లు పేపర్లలో, ఎన్నికల టైంలో పేపర్లలో, సోషల్ మీడియాలో 10 సార్లు కంటెస్ట్ చేస్తున్నారు అయ్యన్న పాత్రుడు గారు, సీనియర్ అనేసి అనుకుంటూ. అంటే మీ సీనియారిటీ ఒక ఒంటరి మహిళ మీద దాడి చేయడానికి ఉపయోగించారా? ఇదా మీ హీరోయిజం అని నేను అడుగుతూ ఉన్నాను. ఎంత దారుణంగా మీరు దిగజారిపోవాలా ఓట్ల కోసం? అంటే మీకు ఎగ్నిస్ట్ చేశారు అని చెప్పి ఎంత దారుణంగా మీరు దిగజారిపోయారా? ఎంత సీనియర్ అని చెప్పుకుంటారు కదా, మీ జూనియర్స్కి మీరు ఇదే నా సందేశం ఇస్తూ ఉన్నారని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఆ కృష్ణా జిల్లాలో గన్నవరం నియోజకవర్గంలో ఉంగటూరు మండలంలో ఆత్కూరులో వేముల సంధ్యారాణి అనే మహిళ, ఆమె చేసిన పాపం ఏమీ లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది అంతే. ఆమెకైతే ట్రాక్టర్తో ఏకం తొక్కించి చంపేద్దామని చూశారు తెలుగుదేశం పార్టీ రౌడీ మోకలు. ఎంత దారుణం! అంటే మహిళలంటే అంత చిన్న చూపా మీకు? అంత చులకన భావమా? ఆడది అబల కాదు సబల అనే విషయం మీరు తెలుసుకోక ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఒక సబల ఏం చేస్తుందో దాని ఓటు రూపంలో చేసి చూపించారు. రానున్న ఓటింగ్ టైంలో మీరు దాన్ని చూస్తారు ప్రత్యక్షంగా. అలాగే తీసుకుంటే పల్నాడు జిల్లాలో గురజాల కాన్స్టిట్యున్సీలో కొత్త గణేశన్పాడు గ్రామంలో అయితే బీసీ ఎస్సీ మహిళలకి 24 గంటలు బంధించి మరీ దాడి చేయడం జరిగింది. అసలు ఆ మహిళలు అయితే గుడిలోకి వెళ్ళి దాక్కున్నారు. వాళ్ళు చేసిన పాపం కూడా ఏం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఓట్లు వేస్తే వాళ్ళ మీద ఎలా దాడులు చేసేస్తారా? అసలు ఎంత దారుణం! మీరు ఇంతగా దిగజారిపోయి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు ప్రవర్తిస్తూ ఉన్నారో అర్థం కాని పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది. అలాగే తీసుకుంటే ఇన్ని రకాలుగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా మహిళల మీద దాడులు చేస్తూ మీరు మీ సునకానందాన్ని పొందుతూ ఉన్నారు. మెయిన్ కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ కూటమి ఓడిపోతుంది.